India Shopping Mall, weddings and festive celebrations, సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఇన్ ఐ డ్రీమ్, #1 ఛానల్ ఫర్ ఆల్ ఎడ్యుకేషన్ పర్పసెస్. తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్కి మేము హెల్ప్ చేస్తున్నాము విత్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ వీడియో తెలంగాణ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఎవరైతే బీ ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారో మీకు తెలిసినట్టే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అండ్ ఆ రిజల్ట్స్ అనేవి, అలాట్మెంట్ అనేవి కొంచెం షాకింగ్గా కూడా ఉండేది. కట్ ఆఫ్స్ అనేవి పెరిగిపోయాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఎస్పెషలీ ఫర్ కోర్సెస్ లైక్ బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్. దిస్ అపార్ట్ ఫ్రమ్ సీట్స్ ఇంక్రీజ్, అంటే సీట్స్ ఇంక్రీజ్ అయినా కానీ కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. దీని ఇంపాక్ట్ ఏంటి, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇవన్నీ మనము ఈ వీడియోలో చూద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి. షేర్ దిస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. సో ఇప్పుడు మనం చూసామంటే ఫస్ట్ ఆస్పెక్ట్, మీకు ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. మీ ఫైనల్ ఫేజ్ 17th and 18th అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు ఫర్ ది ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. 17th and 18th of October. అదే మీరు చూసినట్టయితే 2 days టైం ఉంటుంది. 18th నాడు మీకు ఫ్రీజ్ అనేది అయిపోతుంది. 21st of October నాడు మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది వస్తుంది. ట్యూషన్ ఫీ అనేది 21st and 22nd లోపల మీరు పే చేయాలి. అండ్ ఇది ఫైనల్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ అమ్మ. అంటే దీని తర్వాత మీకు డైరెక్ట్ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి, మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉండదు. దెన్ మీరు 22nd to 23rd ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఇప్పటిదాకా మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మటుకు కంపల్సరీగా ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తేనే మీ సీట్ అనేది ఉంటుంది. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది చూద్దాము. సో 22nd and 23rd లోపల ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ మెన్షన్ చేశారు మీకు నోట్లో దట్ ఫిజికల్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ ఆఫ్టర్ ది ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. హ్యాండ్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ది సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ మీరు కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ మీరు ఒక్కసారి ఈ సర్టిఫికేట్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేశాక వాళ్ళు ఫీజు అనేది రిటర్న్ చేయరు. కొన్ని కాలేజెస్ ఏమో 4 years ఫీజు కూడా కట్టమని చెప్తారు. సో మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ జాయిన్ అవ్వదలుచుకుంటేనే అప్లై చేయండి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ అనేవి 23rd of October నాడు స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. అంటే మీకు ఈ ఫైనల్ ఫేజ్ తర్వాత కూడా అండ్ కాలేజెస్ వాళ్ళ మేనేజ్మెంట్ సీట్స్ వాళ్ళు అమ్ముకుంటున్నారు, అవన్నీ కూడా దాని తర్వాత కూడా మిగిలిన సీట్స్ అన్నీ స్పాట్ అడ్మిషన్స్ త్రూ 23rd of October నాడు చేస్తారనమాట. ఇక్కడ క్లియర్లీ ఒక పాయింట్ అనేది మెన్షన్ చేశారమ్మా, మీరు అందరు మిస్ అయ్యారు. చాలామంది స్టూడెంట్స్ మేము చెప్తూనే ఉన్నాం ఛానల్లో కూడా, యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ ఇవ్వమని. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మంచి ర్యాంక్ వచ్చినా ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి 3 or 4 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు. మీరు ఈ 3-4 ఆప్షన్స్ ఇస్తే సీట్ అలాట్మెంట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా? మళ్ళీ మాకు ఫోన్ చేసి అంటారు దట్ మేము చాలా కష్టపడ్డాము కానీ మాకు అలాట్మెంట్ రాలేదు. మీరు కష్టపడ్డారు కానీ కౌన్సిలింగ్లో స్మార్ట్గా ఇవ్వాలి. సో ఇప్పుడు నేను కొన్ని కట్ ఆఫ్స్ అవన్నీ కూడా చూపిస్తాను. దాని ముందర ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అమ్మ ఫైనల్ ఫేజ్లో. ఎస్పెషలీ స్టూడెంట్స్కి ఎవరికైతే అలాట్మెంట్ రాలేదో మీరు కొన్నే ఆప్షన్స్ ఇచ్చుంటారమ్మా. మీరు మినిమం 50 to 60 ఆప్షన్స్ ఇవ్వాలి, అప్ టు 100 ఆప్షన్స్ ఇవ్వాలి మీరు. అప్పుడే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. లేకపోతే మీకు ఫస్ట్ ఫేజ్లో అయినట్టు మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా రాదు, మళ్ళీ మీ ఇయర్ వేస్ట్ అయిపోతుంది. మేము చాలామందిని అబ్జర్వ్ చేసాము, అరౌండ్ 5,000 నుంచి 8,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ చాలా లైట్ తీసుకున్నారు. మీకు వచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ కట్ ఆఫ్ చూసి ఓన్లీ 4-5 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు. అలాంటి వాళ్ళకి అలాట్మెంట్ రాలేదు. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. సో మీ సెకండ్ కౌన్సిలింగ్లో స్ట్రాటజీ ఏంటంటే బేర్ మినిమం 50 to 60 ఇవ్వండి, అప్ టు 100 ఆప్షన్స్ ఇవ్వండి. మీకు ఇక్కడ క్లియర్లీ నోటిఫికేషన్లో కూడా చెప్పారమ్మా టు గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెటింగ్ ఎ సీట్. ఇది క్లియర్లీ మెన్షన్ చేసినా కానీ చాలామంది స్టూడెంట్స్ ఈ మిస్టేక్ చేశారు. బట్ మీరు వరీ అవ్వాల్సింది లేదు. యూ కెన్ స్టిల్ గెట్ అ సీట్ ఇన్ గుడ్ కాలేజెస్ ప్రొవైడెడ్ యూ గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. చాలా ఆప్షన్స్ మటుకు ఇవ్వండి. ఇప్పుడు మనము కొంచెం టాప్ కాలేజ్ అనాలిసిస్ అనేది చూద్దామమ్మా. అది కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మీకు నేను చూపిస్తాను టాప్ కాలేజెస్ అనాలిసిస్ ఎలా ఉండబోతుందో. సో టాప్ కాలేజెస్ మనం చూసామంటే, సో ఇక్కడ మన టీజీ వెబ్సైట్ ఓపెన్ చేసామంటే మీకు హోమ్ పేజ్ వెబ్సైట్లోనే
మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. సో సెకండ్ కౌన్సిలింగ్లో కూడా దీంట్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది ఉంది. సో ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది మీరు చూడాలి. దాని మీద క్లిక్ చేసామంటే మనకి కాలేజ్ వైజ్ మనకి తెలుస్తుంది అనమాట అలాట్మెంట్ ఎలా ఉందో. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిబిఐటి చూపిస్తాను. బయోటెక్ చాలామంది అడుగుతున్నారు. సో సిబిఐటిలో బయోటెక్నాలజీ బ్రాంచ్ మనం అబ్జర్వ్ చేసామంటే మీరు చూడొచ్చు, మనం ఇక్కడ మీరు దీంట్లో కాస్ట్ వైజ్ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. కాస్ట్ వైజ్, రిజర్వేషన్ వైజ్ ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు. సో బీసీఏ కట్ ఆఫ్ మీరు చూసారంటే 6000కి మాత్రమే వెళ్ళిందమ్మా. బీసీఏ కట్ ఆఫ్ అనేది 6000 మాత్రమే వెళ్ళింది. సో మీరు చూడొచ్చు, లాస్ట్ ఇయర్ అదే చూసామంటే 8000, 9000 ఉండేది, ఈసారి 6000కే కట్ ఆఫ్ అయింది. అదే బీసీబీ మనం చూసామంటే 3000, 4000, 4500 లోపల, అంటే అగైన్ బిలో 5K. అదే బీసీసీ చూసామంటే ఇట్ వాజ్ అరౌండ్ 3500, చాలా తక్కువ వెళ్ళింది కట్ ఆఫ్. దీనికి ఎందుకు రీజన్ కూడా నేను చెప్తాను. అదే మైనారిటీ స్టూడెంట్స్కి అరౌండ్ 3000, అగైన్ అన్ని 3000 to 4000 మధ్యలోనే సిబిఐటి కట్ ఆఫ్స్ అయిపోయాయి. సో ఫిజికలీ హ్యాండిక్యాప్ స్టూడెంట్ ఒక అమ్మాయికి 19,000 వచ్చింది. బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ అన్నీ బిలో 2000, 3000 ఉన్నాయి. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ చూడండి, లాస్ట్ ఇయర్ ఏమో ఆల్మోస్ట్ 10,000 దాకా వెళ్ళింది. ఈసారి అగైన్ 6200, 6700 వరకు ఆగిపోయిందమ్మా. అదే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ది చెప్పని అవసరం లేదు. జనరల్ కేటగిరీది 2000, 2500 లోపలే అయిపోయింది. అంటే మీకు సేఫ్ ర్యాంక్ సిబిఐటికి ఇదివరకు 5000 బిలో ఉండేది, ఇప్పుడు అది 4000 బిలో అయిపోయింది. 1000 ర్యాంక్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అదే మీకు వేరే కాలేజెస్ కూడా చూపిస్తానమ్మా. ఈసారి ఫస్ట్ టైము విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో మీకు బయోటెక్నాలజీ అనేది పెట్టడం జరిగింది. ఆ విఎన్ఆర్లో మీరు చూసారంటే విజేసి అమ్మా కోడ్ మేము చెప్పాము చాలామంది స్టూడెంట్స్ని పెట్టుకోమని. దాంట్లో కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. విఎన్ఆర్లో బయోటెక్నాలజీ స్ట్రీమ్ చూస్తే మీకు కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా మీరు కట్ ఆఫ్స్ చూసారంటే కాస్ట్ వైజ్ మనం ఫిల్టర్ పెట్టామంటే బీసీఏకి 7000 దాకానే వెళ్ళిపోయింది కట్ ఆఫ్. కొత్త కాలేజ్ అయినా కానీ డిమాండ్ చూడండి. విఎన్ఆర్ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్, టాప్ 2-3 ఉంది మన స్టేట్లో ఇప్పుడు. సో ఆ డిమాండ్ చూడండి ఎలా ఉందో. అదే బీసీబీది సిమిలర్ కట్ ఆఫ్ టు సిబిఐటి అమ్మ. 4000 నుంచి 3500 నుంచి 4400, 4500. సో చాలా డిమాండ్ ఉన్న కోర్స్. అదే మనం యూనివర్సిటీస్ చూద్దామమ్మా. ఇప్పుడు జేఎన్టీయూది కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు జేఎన్టీయూది చూసారంటే మీరు జేఎన్టీహెచ్ అని ఉంటుంది, జేఎన్టీయూ హైదరాబాద్ది. జేఎన్టీయూ హైదరాబాద్ బయోటెక్నాలజీ మనం చూసామంటే ఒకసారి మళ్ళీ చూద్దాము జేఎన్టీయూది. సో ఇప్పుడు జేఎన్టీయూది చూపిస్తాను మీకు. సో జేఎన్టీహెచ్ ఈజ్ ది బ్రాంచ్ కోడ్ ఫర్ జేఎన్టీయూ హైదరాబాద్. జేఎన్టీయూ హైదరాబాద్లో మనం అగైన్ బయోటెక్నాలజీ చూసామంటే యూ విల్ అగైన్ సీ దట్ ది కట్ ఆఫ్స్ ఆర్ సూపర్ లో. మీరు జేఎన్టీయూ చూసారంటే సిబిఐటీలో అట్లీస్ట్ 4000 బిలో ఛాన్స్ ఉండేది. ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్ కేటగిరీలో 2000 బిలోకి కట్ ఆఫ్ ఉంది జేఎన్టీయూ హైదరాబాద్లో. సో దిస్ షోస్ దట్ చాలా డిమాండ్ అనేది పెరిగింది బయోటెక్నాలజీ, బయోమెడికల్ కోర్స్. మీకు బయోటెక్నాలజీ ఉస్మానియా కూడా చూపిస్తాను. ఉస్మానియాలో బయోటెక్నాలజీ కూడా చాలా పాపులర్ కోర్సు. ఈసారి కట్ ఆఫ్స్ కూడా దీనిది కూడా చాలా పెరిగిపోయాయమ్మ. అంటే మీరు చూడొచ్చు దట్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుందమ్మా దీంతో. సో ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో చూడాలి మీరు, ఇది బయోమెడికల్ బ్రాంచ్ అనేది కనిపిస్తుంది. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చూద్దాము. ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో యాక్చువల్లీ బీ ఫార్మసీ ఉంది. బయోమెడికల్ చూడొచ్చమ్మా. బయోమెడికల్ కూడా సేమ్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి బిలో 2000 అంటే, అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా 3000, 5000, మ్యాక్సిమం 5000 దాకా వెళ్ళింది. అంటే ఇది బిలో 3000. మనం అబ్జర్వ్ చేసింది ఏంటి, సిబిఐటి అవ్వనివ్వండి, జేఎన్టీయూ అవ్వనివ్వండి, విఎన్ఆర్ అవ్వనివ్వండి, కట్ ఆఫ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. సో ఇది మన రియాలిటీ అమ్మ. నెక్స్ట్ వీక్ బీ ఫార్మసీ, ఫార్మ్ డివి కూడా చూపిస్తానమ్మా కట్ ఆఫ్స్. సో ఇప్పుడు అనురాగే తీసుకుందాం మనం. అనురాగ్ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్. మన బీ ఫార్మసీకి అవ్వనివ్వండి, ఫార్మ్ డీకి అవ్వనివ్వండి. సో మీకు చూపిస్తాను అది కూడా. సో ఫార్మా-డి కట్ ఆఫ్ చూసారంటే చాలామంది ఫార్మా-డి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫార్మా-డి మనం అనురాగ్ యూనివర్సిటీలో చూపించామంటే కాస్ట్ వైజ్ ఫిల్టర్ మనం వేసుకున్నట్టయితే బీసీఏ కట్ ఆఫ్ చూడండి అమ్మా, 6000కి మాత్రమే 6000 ఫర్ ఫార్మ్ డి. కెన్ యూ బిలీవ్ ఇట్?
దెన్ అదే బీసీబీకి చూడండి, బీసీబీకి ఇట్ వాజ్ అరౌండ్ 2,900, 3,000. దెన్ బీసీడీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 5,000. అంటే ఎవరికైతే బయోటెక్నాలజీ రాలేదో 5,000. జనరలీ ఫార్మా డి అనురాగ్ యూనివర్సిటీ సేఫ్ స్కోర్ 8,000 to 10,000 ర్యాంక్ ఉండేది, ఈసారి బిలో 5,000కి వచ్చేసిందమ్మా. సో దాట్ షోస్ ద డిమాండ్ అనేది పెరిగిపోయింది. దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే నీట్ కౌన్సిలింగ్లో చాలామందికి కావాల్సిన బ్రాంచ్ అండ్ ఈసారి నీట్ టఫ్ పేపర్ అవ్వడంతో కూడా చాలామంది మెరిట్ స్టూడెంట్స్ ఈ బైపీసీ కౌన్సిలింగ్ ఆప్ట్ చేసుకుంటున్నారు. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ రాని స్టూడెంట్స్ కూడా దీనికి ఆప్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది. దిస్ ఆల్సో షోస్ దట్ మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి సెకండ్ కౌన్సిలింగ్లో. బయోటెక్నాలజీ బయోమెడికల్లో మూవ్మెంట్స్ అనేవి చాలా తక్కువ అనిపిస్తున్నాయి నాకైతే. ఎవరైతే క్లోజ్ ఉన్నారో వాళ్ళు పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళు మటుకు మినిమం 50 to 60 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి, లేకపోతే యూ రిస్క్ ది ఛాన్స్ ఆఫ్ నాట్ గెటింగ్ ఎనీ అలాట్మెంట్ అట్ ఆల్. సో ఈసారి మనం ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేసామంటే అన్నింటివి పెరిగాయమ్మా. ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వీ అబ్జర్వ్ దట్ ది ట్రెండ్ హెస్ ఇంక్రీస్డ్. అది మన బయోటెక్నాలజీ అవ్వచ్చు, మన బయోమెడికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు. సో బయోటెక్, బయోమెడికల్, ఫార్మడీ అండ్ బీ ఫార్మసీ అన్నింటిది ట్రెండ్ అనేది పెరిగింది, ఎస్పెషలీ ఫర్ టాప్ కాలేజెస్. సో కట్ ఆఫ్ అనేది పెరిగిపోయింది. సో మీరు నెక్స్ట్ ప్రయారిటీలో 50 to 60 ఆప్షన్స్ ఇవ్వాలి. మేము ఆల్రెడీ ఒక వీడియో చేసామమ్మా, ఏవేవి టాప్ కాలేజెస్ ఉన్నాయి, ఏ లిస్ట్ పెట్టుకోవాలి, అప్పుడు కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాము. అవి కూడా మీరు పెట్టుకోండి. సో మీకు ఆల్మోస్ట్ ఒక 30 to 40 కాలేజెస్ లిస్ట్ ఇచ్చాను ఫర్ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ. ఓల్డ్ వీడియోలో మీరు చూడొచ్చు, ప్లేలిస్ట్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాము. సో బైపీసీ స్టూడెంట్స్ అందరూ ప్రయారిటీ వైజ్ అయితే ఫార్మడీ బీ ఫార్మసీ కన్నా బయోటెక్ బయోమెడికల్ మీకు వస్తే బెటర్. దాని తర్వాత ఫార్మడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాని తర్వాత బీ ఫార్మసీకి ఇవ్వండి. దీని ఫ్యూచర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. బయోటెక్నాలజీ బయోమెడికల్ తీసుకుంటే మీకు ఫార్మా కంపెనీస్లో జాబ్స్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ప్లేస్మెంట్ ప్యాకేజెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ స్టిల్ జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు డెఫినెట్లీ ఇది ఏ కోర్స్ తీసుకున్నా కానీ మాస్టర్స్ చేయాలి. షార్ట్ టర్మ్ ఆలోచించకండి, లాంగ్ టర్మ్ ఆలోచించి మీరు ఈ డెసిషన్ అనేది తీసుకోండి. వాట్ అబౌట్ స్టూడెంట్స్ హు డోంట్ గెట్ అలాట్మెంట్ అండ్ మైనారిటీ స్టూడెంట్స్? మైనారిటీ స్టూడెంట్స్కి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, మీరు వెబ్సైట్లో చూడొచ్చు. నాట్ క్వాలిఫైడ్ మైనారిటీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం తర్వాత మిగిలిన సీట్స్ అన్నీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది కంప్లీట్ ఇది ఫర్ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ. 22 లోపల మొత్తం అప్లికేషన్ అనేది ఫినిష్ చేసేయండి, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి, సో దట్ యూ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్. షేర్ దిస్ విత్ ఎవ్రీబడి అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వీ విల్ రెస్పాండ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.